కాలం మారుతున్న కొద్దీ మనకి ఎన్నో రకాల డిషెస్‌ని టేస్ట్ చేసిన మన అమ్మమ్మలు, నానమ్మలు వండే ఆ మసాలా గ్రేవీ, ఆ ఫ్లేవర్, ఆ ప్రేమ ఎంతో అమూల్యం కదా! ఈరోజు మనం మార్కెట్‌లోకి అడుగు పెడితే మన నోరే తిరగనంతగా లిస్ట్ రాసుకునే అంతగా మసాలాలున్నాయి. బట్ మన అమ్మమ్మలు, నానమ్మలు అసలు ఏం మసాలాలు వాడారు? బట్ ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ ఎంత బావుండేది. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. అండ్ నాకెంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. వీడియోని చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. మా అమ్మమ్మ గారి స్టైల్లో చికెన్ కర్రీ సింపుల్ గా టేస్టీగా ఎలా చేస్తుందో చూసేద్దాము. ఈ రోజు అంటే మనకి ఇంట్లో ఒకరు ఇద్దరు ఉంటారు. బట్ మన అమ్మమ్మల టైంలో ఒక 5 నుంచి మొదలు పెడితే మినిమం 10 మెంబర్స్ వరకు అయితే ఇంట్లో పిల్లలే ఉంటారు. సో వాళ్ళందరికీ గంటలు గంటలు స్టవ్ల దగ్గర ఉండలేరు కదా. సో వన్ బై వన్ ఈజీ ప్రాసెస్ చెప్పేస్తాను. ముందుగా చికెన్ ని చక్కగా కడిగేసుకొని పెట్టేసుకోవాలండి. తర్వాత మనకి టేస్ట్ కి సరిపడా సాల్ట్, పసుపు, కారము వేసేసుకోవాలి. అండ్ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బావుంటుంది. లేదు అనంటే మనం ఎలాగో 15, 20 డేస్‌కి సరిపడే మందమే ఒకటేసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం కాబట్టి ఆ మసాలా వేసుకున్నా సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మసాలా దినుసులు అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, విలాచి అండ్ బిర్యానీ ఆకు. ఇక్కడే మనము మార్కెట్‌లో ఉన్న చికెన్ మసాలా ఉంటుంది కదండీ! అది కూడా కొంచెం కలిపేసుకోవాలి. అండ్ గ్రేవీ కోసం వచ్చేసి పెరుగు అండ్ పుదీనా ఇవన్నీ కూడా మసాలాలు చక్కగా పట్టేటట్టుగా మనం కలిపేసుకోవాలండి. ఒక్కో కర్రీకి ఒక్కో స్టైల్ ఉంటుంది అంటారు. సో ఆ కర్రీకి తగ్గట్టుగా ఆ స్టైల్ మనము ఉపయోగిస్తేనే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. వెజిటేరియన్స్ కి ఓకే, నాన్ వెజిటేరియన్స్ కి ఏంటి అంటే మనం చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ ముందుగానే మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి. దాని ఒక 30 మినిట్స్ మనం రెస్ట్ ఇచ్చామనుకోండి. అప్పుడు ప్రతి పీస్ కి కూడా ఆ ఫ్లేవర్స్ అన్నవి వెళ్ళి మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో అందుకని ఏంటిది మనం చికెన్ కానీ, మటన్ కానీ సో తాలింపు వేసి ఆ తర్వాత మనం చికెన్ మటన్ వేసి ఆ తర్వాత అది కుక్ అయిన తర్వాత ఉప్పు కారం వేస్తాం. అలా కాకుండా ఇలాగే మనం మంచిగా ఉప్పు కారం వేసి చక్కగా కలిపేసి ఒక 30 మినిట్స్ రెస్ట్ ఇచ్చామనుకోండి. అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా సూపర్ గా ఉంటాయి. గ్రేవీ కోసం అని చెప్పేసి నేను టమాటోస్ ని, ఆనియన్స్ ని కూడా చాలా చిన్నగా చాప్ చేసుకున్నాను. అండ్ అవి కూడా నేను చికెన్ లో చాలా బాగా మ్యారినేట్ చేసుకున్నాను. దీన్ని ఒక 30 మినిట్స్ మనం రెస్ట్ చేద్దాం. ఇది మనం ట్రావెలింగ్స్ కి వెళ్ళినప్పుడు కూడా మనం ఇలాంటి టైప్ ఆఫ్ కర్రీ పెట్టుకున్నాం అనుకోండి, సింపుల్ గా వెళ్ళిపోతుందండి. మనం స్టవ్ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. వన్ బై వన్ ఇంగ్రీడియంట్ వేయాల్సిన అవసరం అసలే లేదు. అన్ని ఒకటేసారి మనం కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్క పీస్ కి కూడా మ్యారినేట్ వెళ్తుంది. అండ్ ఇందులో ఆనియన్స్ అండ్ టమాటోస్ కూడా నేను వేసాను కదా. ఈ ప్రాసెస్ లో మనం చికెన్ చేసామనుకోండి, చికెన్ వండుతున్నాము అన్న ఫీలింగ్ మనకు ఉండదు. అండ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా చికెన్ ని తింటారు. సో నేను ఒక పాన్ తీసుకున్నాను. అండ్ అందులో నాన్ వెజ్ అన్నప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువనే అవసరం ఉంటుంది. ఆయిల్ కొంచెం హీట్ అవ్వంగానే ఇందులో నేను జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర అండ్ షాజీరా కూడా వేసుకున్నాను. అండ్ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా మంచిగా కడిగి పెట్టుకున్నాను. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ లో మ్యారినేట్ చేయడానికి వేసుకున్నాం. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు ఆయిల్ లో ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అలా అని ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా కూడా కర్రీ మొత్తము అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తుంది. సో దట్ ఇటు హాఫ్ అటు హాఫ్ అన్న కిందికి వేసుకోండి. అండ్ నేను పుదీనాని కూడా కర్రీలో వేసాను. అండ్ యాజ్ వెల్ యాజ్ నేను ఇందులో ఆయిల్ లో కూడా వేసాను. ఆయిల్ లో ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్ సూపర్ గా ఉంటుంది. మసాలాలు ఏవైనా సరే ఇంట్లో ఉన్న మనుషులను బట్టి లిమిట్ గా వేసుకోండి. అంటే ఈ మధ్య కొంతమంది టేస్ట్ కోసం ఎక్కువగా మసాలాలు వేసుకుంటున్నారు. కానీ మసాలాలు ఎక్కువ తినడం వల్ల మనకి అసిడిటీ ఫామ్ అవ్వడము, లేకపోతే పొట్ట డిఫరెంట్ అవ్వడము అన్నది ఉంటుంది కదా. ఆయిల్ అంతా ఫ్రై అయిన తర్వాత నేను ఏం చేశాను అంటే, మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ మొత్తం నేను అందులో వేసాను. ఇందులో ఇంకా మనం ఏది చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక 20 మినిట్స్ మనం కుక్ చేసామనుకోండి, అయిపోతుంది. చూడండి ఇక్కడ మనకి చికెన్ లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతా ఉంది. సో ఆ వాటరే మనకి చికెన్ ని కూడా చక్కగా కుక్ అయ్యేటట్టుగా చేస్తుంది. సో మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసేయండి. వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒక 20 మినిట్స్ అలా వదిలేసేయండి. బట్ ఎవ్రీ 2 to 3 మినిట్స్ ఒక్కసారి అలా కలిపేసేయండి. చికెన్ లో హై ప్రోటీన్ ఉంటుంది. బాడీ గ్రోత్ కి, మజిల్ స్ట్రెంత్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రాపర్ స్పైసెస్ వల్ల బాడీ డైజెషన్ కి చాలా యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీ బూస్ట్ కి కూడా ఉపయోగపడుతుంది. బయట రెస్టారెంట్ లో కర్రీ పాయింట్ లో కంటే ఇంట్లో మన చేతులతో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అక్కడ కర్రీ ఆల్మోస్ట్ కంప్లీట్ ఫినిష్ అయిపోయింది కదండి. సో ఇప్పుడు గ్రేవీ థిక్నెస్ కోసం అని చెప్పేసి నేను ఎండు కొబ్బరిని ఇలా పౌడర్ చేసి పెట్టాను. సో ఇలా సన్నగా మనకి మార్కెట్ లో కోకోనట్ పౌడర్ అనుకుంటూ దొరుకుతుంది. అలా పౌడర్ రెడీమేడ్ ది కూడా తీసుకోవచ్చు. లేదా ఇంట్లో మనకి కొబ్బరి ఉంటే ఆ కొబ్బరిని కూడా ఇందులో మిక్స్అప్ చేసేసి ఒక్కసారి చక్కగా కలిపేసేయాలి. మనము కర్రీ పాయింట్ లోకి వెళ్ళి బయట రెస్టారెంట్ కి వెళ్ళి చికెన్స్ తినడం కంటే ఇలా మనం ఇంట్లో మన చేతులతోటి మన టేస్ట్ కి తగ్గట్టుగా మన ఫ్లేవర్స్ కి ఇష్టపడే విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ మనకి కూడా
మన చేతులతో వండుకొని తిన్నాము అన్న ఫీలింగ్ కూడా మనకొస్తుంది. ఇప్పుడు మన కర్రీ టేస్ట్ అవ్వడానికి మీకు కొన్ని టిప్స్ చెప్తాను. సో చికెన్ ఎప్పుడు కూడా లేతగా అంటే ఫ్రెష్ చికెన్ అయితే మాత్రం కర్రీ ఇంకా డబుల్ టేస్ట్ అవుతుంది. మ్యారినేట్‌కి మినిమం 30 మినిట్స్ ఇవ్వచ్చు. లేదు మాక్సిమం అంటే 1 అవర్ కూడా ఇవ్వచ్చు. మీడియం ఫ్లేమ్ మీద చికెన్‌ని స్లో కుక్ చేస్తే టేస్ట్ డబుల్ అవుతుంది. అండ్ చికెన్ పీసెస్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్‌గా అవుతుంది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అండ్ మార్కెట్‌లో దొరికే చికెన్ మసాలా వేసి ఒక 2-3 మినిట్స్ అలా స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసామనుకోండి కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది చపాతీలోకి, రైస్‌లోకి, పరాటాలోకి, పుల్కాలోకి దేనికైనా సూపర్బ్‌గా ఉంటుంది. మందుబాబులు అయితే మంచికి కూడా వాడేసుకోవచ్చండి. ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్‌కి, సబ్స్క్రైబర్స్‌కి చాలా 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 థాంక్స్ అండి. ఇంకెవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో చాలా చాలా మంచి వీడియోస్ పాతకాలం నాటి కుకింగ్ స్టైల్స్, హోమ్ మేడ్ రెసిపీస్ అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోటి చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఎలా చేయాలి అన్నది నేను మీకు ప్రతి ఒక్కటి నాకు తెలిసింది, నాకు తెలవంది నేర్చుకొని మరి నేను మీకు చెప్తాను. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. ప్లీజ్ అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వరు ప్లీజ్. అండ్ ఇక్కడ మన కర్రీ కూడా కంప్లీట్ గా కుక్ అయిపోయిందండి. ఇట్లా సర్వ్ చేసుకొని వేడివేడిగా తిన్నామనుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో నేను మీకోసం వేడివేడి అన్నం తీసుకొచ్చాను, చికెన్ తీసుకొచ్చాను, అలా నిమ్మకాయ పిండుకొని ఒక్కొక్కటి ముద్ద కలుపుకొని పెట్టామనుకోండి ఆ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. అండ్ ఒక్క ప్రాసెస్ మనం చేసామనుకోండి చాలు, ముందే అన్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకేది వేయాల్సిన అవసరం లేదు. సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. ఒకసారి చికెన్ ని చూడండి ఎంత యమ్మీగా ఉందో, ఎంత టేస్టీగా ఉందో. అండ్ ఆ గ్రేవీ కూడా కొబ్బరి పొడి వేసాం కదండి, చాలా అంటే చాలా థిక్నెస్ గా ఉంది. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వెళ్తూ వెళ్తూ మన ఛానల్కి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అండ్ మన వీడియోకి ఒక్క లైక్ చేయరు ప్లీజ్.